రవికాంత్ తో మాట్లాడదాం. వరంగల్ నుంచి రవికాంత్, ప్రధానంగా ఒక పద్ధతి లేదు అంటే ఏ ప్రామాణికతతో ఏ లెక్క ప్రకారం ఎవరికి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయనే దానికి ఒక లెక్క పత్రం లేదు. నిజంగా ఇంతకు ముందు సాంబా చెప్పినట్టుగా అంటే 6 ఎకరాలు రైతుకు ముందే పడిపోయిన పరిస్థితి ఉంది. నిజంగా ఎకరము అరెకరం ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికి కూడా పడని పరిస్థితి ఉంది. ఇంకొక ప్రధానమైన సమస్య ఏమొస్తుందంటే ఇప్పటి వరకు వ్యవసాయం చేసుకోలేకపోతున్నాము. ప్రభుత్వం నుంచి ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి పెట్టుబడి సహాయం అందట్లేదు, సాగునీరు అందట్లేదు, సరిపడా కరెంటు కూడా అందట్లేదు. ఇవన్నీ సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలో ఇంకొక వైపు ప్రధానమైన ఇంకొక కొత్త సమస్య తలెత్తినట్టుగా రైతాంగం అంతా భావిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఈ రైతు భరోసాకి సంబంధించి లెక్కల్లో డేటాలో తప్పుడు తడకగా చూపిస్తున్నారు. అంటే భూమి ఎంత ఉందో దాన్ని తగ్గించి కుదించి చూపిస్తున్నారు. మరి ఇది కూడా ప్రధానంగా ఇప్పుడు రైతులకు మరింత ఆందోళన కారణమవుతుందా? ప్రధానంగా మీరు చెప్పినట్టుగానే ఏదైతే రైతుకు 2 ఎకరాలు ఉంటే అతన్ని సంబంధించిన భూమి తగ్గించి చూపించడం అనేది వెబ్సైట్లో కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో రైతాంగం అంతా ఒక గందరగోళమైన పరిస్థితుల్లోనే ఉన్నారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక రైతు భరోసా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ నెల 10వ తేదీన రాత్రి తర్వాత అంటే రాత్రి 8:30-9 గంటల సమయంలో కొంతమంది రైతుల మొబైల్లకి మెసేజ్ వచ్చిన పరిస్థితి, రైతు భరోసా మీ ఖాతాల్లో పడిందని. ఉదయం వెళ్ళి ఆ రైతాంగం అంతా బ్యాంకుల్లోకి వెళ్ళి మెసేజ్ వచ్చింది, మా ఖాతాల్లో డబ్బులు ఉన్నాయని అడిగితే ఆ ఖాతాల్లో డబ్బులు రాని పరిస్థితి అయితే స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దానికి బ్యాంక్ అధికారులు అనేక కారణాలు చెప్తా ఉన్నారు. మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని, చాలా కాలంగా మీ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల ఆ డబ్బులు జమ కాలేదని మరొక సమాధానం. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకు లేకపోవడం వల్ల ఆ బ్యాంకుకు సంబంధించి డబ్బులు పడలేదని మరొక రీజన్. ఇట్లా అనేక రీజన్స్ బ్యాంక్ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం వ్యవసాయ అధికారులను వాళ్ళతో మాట్లాడినప్పుడు అందరి రైతులకు పడిందనే అంశం వాళ్ళు చెప్తూ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలా పరిస్థితి లేదు. ఏ గ్రామంలోనూ 30-40% మంది రైతులకు కూడా, అయితే ఎక్కువలో ఎక్కువగా మనం గమనించినా కూడా 50% మించి ఏ గ్రామంలో కూడా 2 ఎకరాలు దాటినటువంటి 2 ఎకరాల లోపున్న రైతులకు రైతు భరోసా పడని పరిస్థితి స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఆ రైతాంగం అంతా కూడా ఇవన్నీ పరిస్థితులను గమనించి ఏదైతే వాళ్ళకు రైతు భరోసా పడకపోతే వాళ్ళంతా రోడ్డెక్కే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ యాసంగి సీజన్ మధ్యలోకి వచ్చిన పరిస్థితిలో ఏదైతే సాగునీటికి కూడా తీవ్రమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సమస్య కారణంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ ఏర్పడక ముందు వరంగల్ ప్రాంతం ఒక కరువు పీడిత ప్రాంతంగా ఉండేది. ఈ ప్రాంతం అయితే ధాన్యం పండించడానికి, వరి పండించడాన్ని ఒక సాహసంగానే భావించే పరిస్థితి ఉండే. ఈ ప్రాంతంలో వాణిజ్య పంటలే ఎక్కువగా ఉండే పరిస్థితి నుంచి వరి పంట పుష్కలంగా పండే పరిస్థితులకు వచ్చిన పరిస్థితుల్లో మళ్ళీ రైతాంగం అంతా కూడా ఆ పంటను తగ్గించే పరిస్థితిలోనే ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. వరి పంటకు సంబంధించి నీళ్లు సరిగా అందని పరిస్థితి, విద్యుత్ సరిగా రాని పరిస్థితి స్పష్టంగా గమనిస్తూ ఉన్నాము. రైతాంగం ఇవాళ గోసపడుతున్న పరిస్థితి. ఏ రైతును కదిలించినా కూడా మాకు రైతు భరోసా పడలేదని చెప్పే ప్రయత్నంలో భాగంగా మాకు బోనస్ రాలేదని చెప్తా ఉన్నారు, రుణమాఫీ రాలేదని చెప్తా ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మనతో పాటు ఒక రైతు ఉన్నాడు, బాలరాజుతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇతను శశింగన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతు. బాలరాజు గారు, ఎట్లా ఉన్నది క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎట్లా ఉంది? మామూలుగా ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు రైతుకు ఏ రైతు అయినా ఏ వరి వేసినా పంట వేసినా ఈ పాటికి పెట్టుబడి అందేది. ఆ పెట్టుబడి వల్ల రైతు మామూలుగా ఆ పట్లేరు షాపు పోయి తనకు ఎంతవరకు అవసరం అంత తెచ్చుకొని నిదానంగా టైం టు టైం వేసేటోడు, పంట కూడా తను అనుకున్నంత వచ్చేది. ఇప్పటి వరకు ఈరోజు ఈ నిమిషం ఇప్పుడే నేను ఏవో మా తాటికొండతో మాట్లాడగలిగిన 2 acres లోపలకు 50-60 మధ్యలో పడ్డాయి సార్. అవి కూడా పడ్డాయని అంటారు. అది మీకే తెలుసు కదా సార్, మాకేం తెలుసు అని ఏఓ గారు మాట్లాడుతున్నారు. అదే రైతులు ఆ 2 ఎకరాల లోపు పడ్డ వాళ్ళు కూడా ఇవాళ బ్యాంకుకి వెళ్ళిర్రు. ఆ బ్యాంకులలో కూడా నిర్లక్ష్యంగా, ఎందుకు నిర్లక్ష్యం అంటే ఎకరంన్నర 2 ఎకరాలు ఉన్న రైతు ఆ ట్రాన్సాక్షన్ అనేది డబ్బులు వేయడం తీయడం అనేది మామూలు ఉంటుంది, వాళ్ళది ఏముండదు. ఆ 6,000-3,000 యూరియా కన్నా దేనికన్నా అయితే అని వెళ్తే నిర్లక్ష్యంగా పడ్డాయి, ఆ చూసుకో, లేకుండా మీ ఏఓ మేడంని అడగండి, ఆ 6 నెలలకు ఒకసారి వస్తే డబ్బులు నీకు అవపడతాయని బ్యాంకర్లు కూడా రైతును నిర్లక్ష్యంగా
ఎంత ఈనంగానంటే ఆ రైతు బ్యాంకు యువతలకు వచ్చి కంటతడి పెట్టుకుంటాడు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము గౌరవంగా పోయి ఇట్లా బ్యాంకులో పోయి డబ్బులు తెచ్చుకొని పట్లేరు పోయి తెచ్చుకొని మేము పంట పండించుకున్నాం. ఈరోజు సన్నకారుకులకు వచ్చినాయి పంటలు, వరి పంటలు. తెలంగాణలో కేసీఆర్ దయ వల్ల అన్ని రిజర్వాయర్లు, అన్ని కెనాళ్ళ ద్వారా అన్ని తరి పొలాలైనవి. ఆ తరి పొలాలు కాగానే రైతు ఏం చేసిండు, వరికి మారిండు. ఇక కుచికి పంటలు అనేది బంద్ చేసుకొని తరికి మారిండు. తరి వల్ల ప్రతి ఒక్కడు నాటేసుకుంటే ఇప్పుడు సన్నకారుకులకు వచ్చిన మూడోసారి పట్లేరు వేస్తారు. మూడోసారి వరకు కూడా రైతు బంధు పడకుంటే ఆ రైతు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు. సో ఇంకొకటి ఏమైందంటే విలేజ్లల్లో కేసీఆర్ దయ వల్ల, గవర్నమెంట్ ధాన్యం కొనడం వల్ల, గవర్నమెంటే పెట్టుబడి ఇవ్వడం వల్ల ఈ ఊర్లలో ఉండే రైతులకు పెట్టే సావుకారులు అనేటోళ్ళు ఆ వ్యవస్థ అనేది చిన్నగా కనుమరుగైపోయింది. పెట్టుబడి పెట్టే సావుకారులు ఊర్లలో లేరు. ఈరోజు ఏమైపోయింది, గవర్నమెంట్ పెట్టుబడి మీద ఆధారపడ్డ రైతు అటు సావుకారి లేక ఇటు గవర్నమెంట్ పెట్టుబడి వేయక ఉన్న వరి వచ్చేదే అంతంత మాత్రం రైతుకు మిగిలేదు. అటువంటిది ఎలాంటి పట్లేరు లేకపోయే వరకు 30-40 బస్తాలు బండే ఎకరము ఇలా 20 బస్తాలు బండే పరిస్థితి లేదు. ఇది ఒక రైతు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి. స్వేచ్ఛ ఇవాళ 40 బస్తాలు పడాల్సిన భూమిలో 20 బస్తాలు కూడా పండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రకంగా ఎరువులను కొనలేక రైతాంగం ఇబ్బందులు పడతా ఉన్నారు అనేది ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బంది.